హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అలానే చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది నా స్టైల్లో ఒక్కసారి చేసుకోండి, చాలా బాగుంటుంది. అలానే ఈరోజు సండే కాబట్టి నాని, సోని ఇంటి దగ్గరే ఉన్నారు. నాకు కొంచెం పనిలో హెల్ప్ చేశారు. నాకు చాలా రిలీఫ్గా ఉంటుంది ఇలా సహాయం చేయటం వలన. అల్లం తీశారు, గోంగూర కూడా కోసారు. అలానే చికెన్ని 2 సార్లు కడగండి, 3 సార్లు కడగండి అలా చెప్తారు కదా, అలా కాదండి. చికెన్‌లోని వాటరు రెడ్ కలర్ నుంచి వైట్ కలర్ అయ్యే వరకు కడగాలి. అప్పుడే చికెన్ మంచిగా క్లీన్ అవుతుంది. అలానే చికెన్‌లో ఏమన్నా స్మెల్ ఉన్నా అది రాకుండా ఉంటుంది. ఇలా నీట్‌గా వాష్ చేసుకోవాలి చికెన్‌ని. దమ్ బిర్యానీకి చికెన్ ఎప్పుడూ పెద్ద పెద్ద పీసులుగానే తీసుకోవాలి. అలాగే నేను చేసే చికెన్‌కి 2 ఆనియన్స్ అయిపోతే సరిపోతాయి పెద్దవి. వాటిని ఇలా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకోవడం వలన మంచి టేస్ట్ అనేది బిర్యానీకొస్తుంది. చికెన్ బిర్యానీ ఎప్పుడు మ్యారినేషన్ చేద్దాం. దానికి కావాల్సినవి ఆనియన్స్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్, కారం, పెరుగు, అలానే బండ పువ్వు, ధనియాల పొడి, గరం మసాలా, అనాస పువ్వు, చెక్క, లవంగాలు, పెద్ద యాలకులు, స్టార్ పువ్వు, జీడిపప్పు, మిరియాలు, బిర్యానీ ఆకు, షాజీరా, మరాఠీ మొగ్గ, అలానే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ చాలండి మ్యారినేషన్ కోసం. అలాగే మ్యారినేషన్ కోసం ఏంటంటే పెద్ద పెద్ద ముక్కలే తీసుకోవాలి చికెన్‌కి. అప్పుడే హైదరాబాదీ దమ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. అలానే నిమ్మకాయ ఒకటి తీసుకోండి పెద్ద సైజ్‌ది. ఇప్పుడు మ్యారినేషన్ కోసం మనం తీసుకున్న ఒక్కొక్క ఐటెంని దీంట్లో అన్నీ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని చేసుకోవడం వలన ఏంటంటే బిర్యానీ మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా వస్తుందండి. నేను చూపించే విధంగా ఇలా ప్రతిదీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. హడావుడిలో ఒకటి మర్చిపోయినా కొంచెం టేస్ట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. చూసుకొని జాగ్రత్తగా అన్నీ వేసుకోండి. అలాగే పుదీనా, కొత్తిమీర. ఈ పుదీనా, కొత్తిమీర ఎక్కువ తీసుకోవడం వలన ఏంటంటే చాలా టేస్ట్ వస్తుంది. అలాగే గ్రీనిష్ కలర్‌లో ఉంటుంది. పచ్చిమిర్చి నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. పెరుగు, పెరుగు కూడా కొంచెం ఎక్కువే తీసుకోండి. అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకున్నాను. ఉప్పు నాకు అలా గుప్పెడితో తీసుకుంటే చాలా సరిపోతుంది. మీరెలా వేస్తారు? కారం 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలానే ఆయిల్ వేయటం వలన ముక్కకి మంచి జ్యూసీనెస్ వస్తుంది. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి కొంచెం ఉంచుకుందాం, లాస్ట్‌లో ఉపయోగపడతాయి మనకి. ఇలా అన్నీ వేసుకొని ఒక్కొక్కటి నిదానంగా మ్యారినేషన్ అనేది చేసుకోవాలి. మ్యారినేషన్ చేసేటప్పుడు ముక్క కింద నుంచి పైకి కలుపుకుంటూ ప్రతి ముక్కకి పట్టేలా చూసుకోవాలి. అలా పడితేనే ప్రతి ముక్క జ్యూసీగా ఉప్పు, కారాలు సరిపోయి చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు కూడా. బిర్యానీలో చేసుకునే పద్ధతిలో ఇదొక విధానం. జీడిపప్పు వేసుకోవాలి. కిస్మిస్ నానపెట్టుకోవాలి వేడి నీళ్ళు పోసుకొని. ఎందుకంటే కొంచెం దుమ్ముంటే పోతుంది కదా, అవి లాస్ట్‌లో వేసుకుందాం. నేను కొంచెం షాజీరా కూడా ఇక్కడ వేసుకుంటున్నాను. షాజీరా కూడా కొంచెం పక్కన పెట్టుకోండి, లాస్ట్‌లో ఉపయోగపడతాయి. ఇప్పుడు మ్యారినేషన్ ఇదిగో ఇలా వీడియోలో చేయించే విధంగా కిందకి మీదకి బాగా కలుపుకోండి. ముక్కేం చెదిరిపోదులేండి, బాగానే ఉంటుంది. చక్కగా కలుపుకోవడం వలన ఏంటంటే మంచిగా పడుతుంది. ఈ ముక్కలు కూడా కొంచెం ఘాట్లు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీన్ని ఫ్రిడ్జ్‌లో 2 గంటలైనా పక్కన పెట్టుకోవాలి. లేదు అనుకుంటే ఒక గంట, 2 గంటలు బయట పెట్టుకొని మీకు కుదరకపోతే. ఎలా అయినా సరే నాననివ్వాలి చికెన్‌ని. సోనీ కలుపుతున్నాడు, నవ్వుతున్నాడు వీడియో తీస్తుంటే. చక్కగా అలా కలుపుకున్నదాన్ని 2 అవర్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రై కోసం చికెన్ లెగ్ పీసుల్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. అలాగే అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, కారం, ఉప్పు రుచికి సరిపడినంత, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని ఇవి కూడా మంచిగా మ్యారినేషన్ చేసుకుందాం. లెమన్ స్క్వీజ్ చేసుకొని. లెమన్ వేయటం వలన కొంచెం ముక్క బాగుంటుంది, ఫ్రెష్‌గా జ్యూసీగా ఉంటుంది. ఇవి కూడా ఘాట్లు పెట్టుకొని ముక్క మొత్తం కదిలేలా కలుపుకోవాలి. చక్కగా అంతా మ్యారినేషన్ అనేది పట్టించుకున్నాక ఇవి కూడా 2 అవర్స్ ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది.
చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బయట కొనే వాటికంటే కూడా ఇవి బాగుంటాయి. అలాగే కర్రీలోకి గోంగూర ప్రిపరేషన్ చూపిస్తాను. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. తర్వాత ఒక 4, 5 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు తీసుకున్నాను. తర్వాత ఉప్పు, కారం, అలాగే ఆయిల్ వేసుకుందాం. నేను ఇక్కడ 3 కట్టల గోంగూర తీసుకున్నాను కాబట్టి చూపించేయన్నీ సరిపోతాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. బిర్యానీలోకి గోంగూర చాలా బాగుంటుంది. అన్నీ ఇలా ఒకసారి ఎగరేసాక కొన్ని వాటర్ పోసుకొని దీన్ని గ్యాస్ మీద పెట్టుకుందాం. ఈ ముక్కలన్నీ ఒకసారి పొంగొచ్చాక మనం గోంగూర పెట్టుకుందాం. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఒక మందపాటి దబరా తీసుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని ఈ ఆయిల్లో వేసుకొని కొంచెం కుక్ చేసుకుందాం. చికెన్ని అలా పెట్టుకొని కొంచెం రైస్ బాయిల్ చేసుకొని వేసుకొని కూడా దమ్ చేసుకోవచ్చు. అలా చేయటం కంటే ఇలా కొంచెం చికెన్ని ఫ్రై చేసుకున్నామంటే ముక్క బాగుంటుంది, బాగా ఉడుకుతుంది. అలా చేసే విధానంలో ముక్క ఉడుకుతుందా లేదా అని కొంచెం భయం ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. కొంచెం కర్రీలాగా వండుకున్నాక దీని మీద మనం రైస్ వేసుకొని దమ్ బిర్యానీ చేసుకుందాం. ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది. ఇది మా ఇంట్లో అందరికీ ఇష్టం. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని వండుకోవాలి. చికెన్ 80% కుక్ అవనివ్వాలి. దీనికంటే ముందే బాస్మతి రైస్ని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఈ పసుపు ఎందుకు కలుపుతున్నానని లాస్ట్లో చెప్తాను. గోంగూరని ఇలా మెతుక్కోవాలి మనం. చికెన్ ఇప్పుడు 80% కుక్ అయిపోయింది. ఇంకా తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. మిగతాదంతా దమ్లో ఉడుకుతుంది. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అరిటాకండి. నేను తెచ్చుకోవడం మర్చిపోయాను. అందుకే మళ్ళీ పొలం వెళ్ళి తెచ్చుకున్నాను. కాలువ బాగా వచ్చింది మొన్నటి మీద, చక్కగా పారుతుంది. అరిటాకుని ఈ వెనక భాగాన్ని ఇలా పెట్టుకొని ఈ ఎత్తుగా ఉండే భాగాన్ని మనం చాకుతో కట్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె పెట్టుకొని వాటర్ పెట్టుకొని బాగా మరగనిచ్చి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. ఇలా వేయటం వలన అన్నం పొడి పొడిగా ఉంటుంది, మెతుకు మెతుకు అంటుకోదు, బాగుంటుంది. ఆయిల్, అలాగే పెద్ద యాలక 1, లవంగాలు, షాజీరా, పుదీనా, కొత్తిమీర నా దగ్గర కొంచెమే ఉంది, లేదు పుదీనా వేసాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా తరిగినాక ఇలా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేది వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అప్పుడు బాగా ఉడుకుతుంది, లేదంటే అంటు కట్టుకుంటుంది. చక్కగా హై ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోవాలి. ఈ బాస్మతి రైస్ అనేది 80% ఉడకాలి. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం సేపట్లో సిమ్లో పెట్టుకొని చూడండి. ఇలా నేను చెక్ చేసుకుంటున్నాను కదా, 80% ఉడికిపోయింది. ఇలా మెతికి విరిగితే ఉడికినట్లే. ఇప్పుడు మనం ముక్కల్ని చక్కగా ఈ డబరా మొత్తం పరుచుకుందాం. లేదు అంటే ఆ లేని భాగంలో రైస్ వేస్తే మాడిపోతుంది. చక్కగా ఇలా డేక్షా మొత్తం పరుచుకున్నాక ఈ రైస్ని ఈ స్ట్రైనర్తో ఇలా వడకట్టుకోవాలి. వాటర్ ఏం లేకుండా వెయ్యాలండి. దమ్ కాబట్టి 80% కుక్ అయింది కదా, కొంచెం అందులో ఉంటుంది. ఆ వాటర్తోని రైస్ అనేది ఉడుకుతుంది. అందుకే రైస్ లేకుండా ఇలా లేయర్స్గా వేసుకోవాలి. మంచిగా గ్యాప్ లేకుండా లేయర్గా రైస్ని వేసుకోవాలన్నాం. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఇలా పైన మొత్తం వేసుకుందాం. ఇవే చాలా టేస్ట్ అండి బిర్యానీకి. తర్వాత జీడిపప్పు మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు, మంచి టేస్ట్ని ఇస్తాయి. అలాగే నానబెట్టుకున్న కిస్మిస్లు, ఇవి ఆప్షనల్ మాత్రమే. మాకైతే చాలా ఇష్టం అని మేము వేసుకున్నాం. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్ అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయిన జీలకర్ర పొడి, నేను ఇది మాత్రం మిస్ చేయను, ఎప్పుడు వేసుకుంటాను. చక్కగా అప్పటికప్పుడు వేయించుకొని పొడి చేసుకుంటాను. నేను దీన్ని స్టోర్ చేసుకోను. ఎంత పనండి, చాలా సింపుల్గా వేయించుకొని దంచుకుంటే సరిపోతుంది. అలానే పుదీనా, కొత్తిమీర కూడా పైన వేసుకుంటున్నాను. పుదీనా, కొత్తిమీర ఎక్కువ వేసుకోవడం వలన గ్రీనిష్ కలర్ అనేది బాగుంటుంది. రైస్ కూడా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. అలాగే ఫుడ్ కలర్ అంటే పసుపు నీళ్ళు. మనం ఫుడ్ కలర్ ఏం వాడట్లేదు కాబట్టి ఇలా నేను పసుపుని నీళ్ళల్లో కలుపుకొని
వేసుకుంటున్నాను. అందరూ బయటది ఆరెంజ్ ఫుడ్ కలర్ అని, గ్రీన్ ఫుడ్ కలరు అలా వేస్తారుగా, అవి వేయకూడదు. దానివలన ఎందుకు లేనిపోని అనారోగ్యం. అందుకే నేను వేసుకోను. ఉంటే మీ దగ్గర కుంకుమ పువ్వుని కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టుకొని వేసుకోండి. నా దగ్గర కుంకుమ పువ్వు లేదనేసి నేను ఇలా పసుపుని కలిపి వేసుకుంటాను. నేను ప్రతిసారి ఇలానే చేస్తాను. నెక్స్ట్ ఇలా అరిటాకులతో లిడ్ పెట్టే ముందే క్లోజ్ చేసుకుందాం. దమ్ పెట్టాలి అనుకుంటే మనం గోధుమ పిండి, మైదా పిండి లేదంటే మూత మీద నిప్పులు అలా వేస్తాం కదా, అలా అవసరం లేకుండానే ఈ అరిటాకుతో నేను చేసుకుంటాను ఇప్పుడు. ఇది నేను ఎలా చేశానంటే, కొంతమంది టిష్యూ పేపర్ పెట్టి చేస్తున్నారు. టిష్యూ పేపర్ ఎందుకులే అని చెప్పేసి నేనే ఇలా అరిటాకు అనేది చేశాను. మనకు అరిటాకులు బాగా దొరుకుతాయి కాబట్టి ఇలా ట్రై చేశాను. బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫ్రై కోసం పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాను ఈ షేప్లో. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చెయ్యం కాబట్టి కొంచెమే ఆయిల్ పడుతుంది. షాలో ఫ్రై అనండి నేను చేసేది. అదే సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మంచిగా లోపల దాకా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోయి లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా అవసరం లేదు. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, సిమ్లో పెట్టుకొని నిదానంగా వేపుకోండి. అలాగే ఒక 10 నిమిషాలు సిమ్లో వదిలేసేయండి. నేను మిగిలిన గ్రేవీ కూడా ముక్కల మీదే వేసేస్తున్నాను. అలా వేయటం వలన కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అయ్యిద్ది. మనదే కదా, పడేసుకోవడం ఎందుకు. ఇలా 10 నిమిషాల తర్వాత నేను మళ్ళీ వీటిని తిప్పుకుంటున్నాను. ఇంకొక సైడ్ కాల్చుకుంటున్నాను. చూసారా ఎంత బాగా కాలుతుందో. కొంచెం గ్రిల్డ్ ప్యాన్ ఉంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదనేసి నేను నాన్ స్టిక్ ప్యాన్లోనే చేసుకుంటున్నాను. ఇలా 10 నిమిషాలు ఇంకా దించుతామనగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకు వేసేసి ఇంకా వేపుకోవాలి. బాగా కుదిరాయి. చాలా కలర్ఫుల్గా బాగున్నాయి కదా. బయట కొనుక్కుంటే ఒక్కొక్క పీస్ 70 అలా చెప్తున్నారు. అలా కాకుండా సింపుల్గా ఇంట్లోనే చేసుకోండి. అవి ఆయిల్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. గ్యాస్ కట్టేసాక ఒక 10 నిమిషాలు అలా తీయకుండా అలానే వదిలేస్తే మంచిగా ఈవెన్గా రైస్ మొత్తం కుక్ అయిపోతుంది. మీకు ఇందాక నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. రైసు ప్లస్ చికెను 80% కుక్ అయిపోయింది కాబట్టి మనం ఎక్కువసేపు దమ్ చేయాల్సిన అవసరం లేదు. వీటిని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 20 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. మొత్తం దమ్ అయిపోతుంది. చక్కగా కింద అడుగంటి ముక్క కూడా చాలా మాడి బాగుంటుంది. ఈ చికెన్ దమ్ బిర్యానీ అనేది కొంచెం అడుగంటితేనే రుచిగా ఉంటుంది. లేదు అంటే ముక్క పచ్చి పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. మొత్తం 25 మినిట్స్ పడుతుందండి దమ్కి. ఇదంతా ఉడికిందే కాబట్టి కొంచెం తక్కువ ప్రాసెస్ అనే చెప్పాలి. లేదు అంటే అదొక 20 మినిట్స్ అని, సిమ్లో 45 మినిట్స్ అని అలా ఉంచాలి. కానీ నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా కుదిరింది. ఈ బిర్యానీ అనేది పొడి పొడిగా చూసారా అంత బాగుందో. కలర్ ఏమీ వేయలేదు కదా, ఇది మనం వేసిన పసుపు వాటర్ వలన వచ్చిన కలరే. ఇప్పుడు కలర్ లేకపోతే ఏమండి, రుచి ముఖ్యం కాబట్టి మీరు ఇలా పసుపు వేసుకున్నా బాగుంటుంది. ముక్క చూసారా బాగా ఉడికింది. చక్క పట్టుకుంటే విడిపోతుంది. అలా కుక్ చేసుకొని బిర్యానీ చేసుకోవడం వలన ఇదే మనకి మంచి అడ్వాంటేజ్ అనేది. మా డాడీ అయితే బిర్యానీ ఎప్పుడు చేసినా కొంచెం తినేవాళ్ళు. ఎలా ఉందంటే బాగుందిలే అని చెప్పేవాళ్ళు. అలాంటిది ఈసారి చాలా బాగా కుదిరింది, చాలా బాగుందన్నారు. బిర్యానీ అనేది మనం బయట తెచ్చుకునే దానికంటే ఇంట్లో చేసుకుంటమే చాలా మంచి పద్ధతి అండి. వాళ్ళు ఎలాంటివి వాడతారో మనకు తెలియదు. కాకపోతే కొంచెం కష్టమే అయినా మనకి ఇంట్లో హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేనైతే ఇలా పెరుగు చట్నీ, గోంగూర, ఒక ఎగ్ పెట్టుకున్నాను. ఆనియన్స్ మనకి చాలా ముఖ్యం కాబట్టి అవి లేకుండా మా తమ్ముళ్ళు అసలు తినలేదు. ఆనియన్స్ కూడా చేసుకున్నాను. ఇందులోకి కర్రీ అనేది అవసరం లేదండి. మనం అన్నీ వేసాం కాబట్టి చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఈ గోంగూరే సరిపోతుంది కర్రీ అవసరం లేకుండానే. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.